మనకు మన సాంప్రదాయంలో ఏమి చేసినా ఏం ప్రారంభించినా విఘ్నేశ్వర ఆరాధనతో మనం ప్రారంభిస్తాము. ఇక్కడ కూడా మనకు ఆ మహాదేవుడి యొక్క స్వరూపాన్ని తీసుకొచ్చాము. అది ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన మనకు ఎలా ఉపయోగపడతాడు. విఘ్నేశ్వర ఆరాధన చేయకుండా మన చరిత్రలో ఏది జరగలేదు, అలా జరిగినవి ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇక్కడ కనిపిస్తున్న విఘ్నేశ్వరుడు అత్తి చెట్టు యొక్క కొమ్మతో చేయబడినటువంటి విగ్రహం. అత్తి చెట్టు, ఎరుపు అత్తి చెట్టు, అత్తి వినాయకుడు. ఈ అత్తి వినాయకుడు అంటే తెలుపు రకం చెక్క ఉంటుంది, ఎరుపు రకం చెక్క ఉంటుంది. ఇది ఎరుపు అత్తి చెట్టు అన్నమాట. ఈ చెట్లో చేసినటువంటి ఈ వినాయక విగ్రహానికి నిధి గణపతి మంత్రం, నిధి గణపతి మంత్రం అంటే ఓం వక్రతుండాయ హోం అనేటువంటి నిధి గణపతి మంత్రాన్ని 1,20,000 సార్లు హోమం చేసి ఆ మంత్రం యొక్క ఫలితాన్ని దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఓం శ్రీం గౌం సౌమ్యాయ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అనేటువంటి లక్ష్మీ గణపతి మంత్రాన్ని 1,20,000 సార్లు చెప్పి ఆ మంత్రాన్ని దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అలా 2,40,000 సార్లు మంత్రజపం చేసి ఆ మంత్ర శక్తిని దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే ప్రాణ ప్రతిష్ఠ. 2,40,000 పురోహితులను పెట్టి హోమద్రవ్యాలు ఇచ్చి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇచ్చి ఆ మంత్రశక్తిని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. ఒకేసారి 100, 200, 500 అట్ట విగ్రహాలు పెట్టి ఒకేసారి చేయడం జరిగింది. చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే ఇది మనము అటువంటి చేయకుండా తీసుకుంటే మన షోకేస్లో పెట్టిన బొమ్మే అవుతుంది ఇది. అవును, ఇప్పుడు అది చూస్తుంటే నార్మల్ గా మన గిఫ్ట్ షాప్స్ లో కనిపిస్తుంది కదా, అలానే ఉంది నార్మల్ విగ్రహం. దాన్ని వివరిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో అన్ని లక్షల సార్లు మంత్ర జపాలు చేసి దాన్ని నిక్షిప్తం చేశారంటే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ విఘ్నేశ్వరుడు మొదటి దేవుడు కాబట్టి ఆయన మనం అంత సులభంగా తీసుకునేదానికి లేదు. ఇప్పుడు ఈ అత్తి చెట్టు యొక్క ప్రాధాన్యత ఏమంటే దేవతా విగ్రహాలు విశేషంగా అత్తి చెక్కతోనే ఎక్కువ చేస్తారు. మనకు ఏదైనా జీర్ణోద్ధరణ చేసిన జీర్ణోద్ధరణ చేసిన ఆలయానికి సంబంధించినటువంటి పురాతన ఆలయాలను పునర్నిర్మించిన ఆ మూల విరాట్ని ధాన్యంలోనూ జలాదివాసము చేస్తారు. అప్పటి వరకు ఆ ఆలయానికి వెళ్ళి పూజాధికారులు ఏదైనా ఎవరైనా నమస్కారం చేసుకోవాలన్నా కూడా అతి చెక్కతో చేసినటువంటి విగ్రహాన్ని ఒకటి పెట్టి అక్కడ మూల విరాట్గా పూజిస్తారు. మళ్ళీ మూల విరాట్ని సాంప్రదాయం ప్రకారం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు యథాత్ ప్రదేశంలో. కాబట్టి దేవతా విగ్రహాలు విశేషంగా దేవతా శక్తి కలిగినటువంటి ఈ అత్తి చెక్కతో చేసినటువంటి వినాయకుడి యొక్క ఆరాధన వల్ల మనకు శీఘ్ర ఫలితాలు. ఎందుకంటే మొదటి దేవుడు ఆయన వక్రతుండు అంటాడు. అంటే వక్రంలో ఉన్నటువంటి మనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఒక్కసారిగా నిర్మూలిస్తాడు. ఇక్కడ అత్తి చెట్టు చూడండి, మీరు కొన్ని వేల పండ్లు కాస్తాయి. ఆ పండు కూడా ఒలిచి చూస్తే కొన్ని వేల విత్తనాలు ఉంటాయి. అంటే విశేషమైన ఫలితం, మల్టీఫుల్ బెనిఫిట్స్ అన్నమాట. ఈ సంతాన సమస్యలతో ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు, కుటుంబ ఐక్యత లేని వాళ్ళు ఈ విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేయడం వల్ల వాళ్ళకు వాటన్నిటిలోనూ ఫలితాలు కనిపిస్తాయి. విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు. ఆయనకి ఏదైనా ఎక్కువగా వినాయక చవితికి ఆయనకున్న నైవేద్యాలు ఏ దేవుడికి ఉండవు. వెలగ పండ్లు, నేరేడు పండ్లు, అప్పుడు ఆ సీజన్లో ఎక్కువ పండ్లు కూడా వస్తాయి. మార్కెట్లో ఉన్న అన్ని స్వీట్లు పెడతారు. కాబట్టి మన అత్తి వినాయకుడి విగ్రహానికి కూడా మనకు తోచిన నైవేద్యం మన శక్తి మేర విగ్రహాన్ని ప్రతిరోజు పెట్టి నమస్కారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. తీసుకుని కూడా చాలామంది సంతోషంగా ఉన్నారన్నమాట. ఇది